ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీ అన్నా రాంబాబు గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు మీడియా కనెక్ట్. నమస్తే. నమస్తే సార్. సార్, ప్రకాశం జిల్లాలో మీ పరిచయం చాలా తక్కువ ఉంది అని అంటుంటారు. ఎందుకు మీరు ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు? లో ప్రొఫైల్ అంటే బ్రదర్, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధి విధానాలతో ఆధారపడి ఉంటుంది. లో ప్రొఫైల్ అంటే మనం ఈ సమాజంలో ఏ స్థాయిలో ఉన్నామనేది ప్రధానంగా చూసుకోవాలా. ఏదో మనకేదో పదవి ఉందనో ఇంకొకటి ఉందనో మిడిసి పెడితే కష్టం. ఈ సమాజంలో అందరం సమానంగానే ముందుకు పోవాలనేది నా భావన. మీ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది సార్? నేను ఖమ్మం మండలము సైదాపురం గ్రామానికి చెందిన వ్యక్తిని. అది ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో ఉండింది. సుమారు ఒక 40 సంవత్సరాల నాడు మార్కాపురంలో సెటిల్ అయినాను వ్యాపారాల రీత్యా. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు నుంచి పోటీ చేయడం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యుని అయినా. అక్కడి నుండే నా రాజకీయ జీవితం అనేది స్టార్ట్ అయింది. అంతకు ముందర నేను ఏ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి సందర్భం లేదు. చిరంజీవి గారి ఆశీస్సులు, గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే నేను మొట్టమొదటిసారిగా శాసనసభ్యుని. చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. సో మీకు ఇది నచ్చక టీడీపీలోకి వెళ్ళారా? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన దానికి నేను తెలుగుదేశం పార్టీలోకి పోయిన దానికి సందర్భం అసలు పొంతన లేదు బ్రదర్. అది 3 సంవత్సరాల ముందే జరిగిన ప్రక్రియ కాబట్టి దానికి దీనికి లింక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ అంటే 2014వ సంవత్సరంలో మేము కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత 2014 సంవత్సరంలో ఈ సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు ఆ సందర్భంగా మేమున్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించడంలో నాకేం బాధ లేదు, ఏం తప్పు కాదు నా భావన, నా వ్యక్తిగత అభిప్రాయం. కాకపోతే విభజించిన విధానం నాకు నచ్చక నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినాను. తదుపరి రాజకీయాల్లో కొనసాగడం నాకు ఇష్టం లేదు. కానీ కార్యకర్తల, నాయకుల, నన్ను నమ్ముకున్నటువంటి ప్రజల మనోభిష్టం మేరకు, వాళ్ళ ఒత్తిళ్ల మేరకి, కొంత నాయకుల యొక్క ఒత్తిళ్ల మేరకి మళ్ళీ రాజకీయాల్లో కొనసాగాలని ముందుకు వచ్చినాను. అంతేగాని నేను తెలుగుదేశం పార్టీలో నేను చేరాలనేటువంటి తపన నాకేం లేదు కాబట్టి వాళ్ళ ఒత్తిడి మేరకు మున్సిపాలిటీ పరిధిలో కూడా నాకు వద్దు రాజకీయం అని చెప్పి నేను పక్కకు వస్తే బీసీలకు వచ్చింది గిద్దలూరు నగర పంచాయతీ. బీసీలకు వస్తే బీసీ సోదరులు వచ్చినారు. ఇప్పటి వరకు మనం కలిసిమెలిసి ఉన్నాము. మాకు ఇప్పుడు బీసీలకు అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రస్తుత రాజకీయాల్లో కొనసాగలేనని మీరు చెప్పడము మాకే నష్టం జరుగుతుంది. కాబట్టి కష్టమైన నష్టమైన అందరం కలిసిమెలిసి ముందుకెళ్దాం, బీసీల తరఫున వచ్చింది కాబట్టి మాకు సహకరించండి అని వాళ్ళు వీడికి వచ్చి కోరినారు. తదుపరి ఏ పార్టీలో చేరకుండా నేను ఇండిపెండెంట్ ప్యానెల్ పెట్టి 20 మందికి 20 గుర్తులు వస్తాయి. దాంతో మాకున్నటువంటి నాయకుల, కార్యకర్తల, ఓటర్ల సహకారంతో, సపోర్ట్ తోటి అంత ఇదిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా 20 వార్డులకు కానీ 9 వార్డులు మేము ఇండిపెండెంట్ గెలిచినాం. మా ప్యానెల్లో 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తెలుగుదేశం పార్టీకి 0. అయినప్పటికీ కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినారు. ఆయనైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలడు, ఆయన నాయకత్వంలో అయితే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక ఆకాంక్షతోటి నా వ్యక్తిగత పరిస్థితి పక్కన పెట్టి మా పశ్చిమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గెలవడం అంత ఆషామాషి కాదు. గెలవమని తెలిసినప్పటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ఒక నాయకుడిగా కాకుండా ఓటరుగా ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన. నేను పోటీ చేసే నాడే తెలుసు నాకు 40% నేను గెలుపు అవకాశాలు, 60% ఓడిపోయే అవకాశాలు అనేది. అయినప్పటికీ కూడా కొన్ని విధి విధానాలు బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాబట్టి కొత్తగా రాజకీయాల్లో వచ్చినప్పుడు ఒడిదుడుకులు ఏర్పడేదానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీలో చేరిన. తెలుగుదేశం పార్టీలో నుంచి బయటికి రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రధాన కారణము నేను ఏదైతే 2014వ సంవత్సరంలో ఆశించినానో రాష్ట్ర భవిష్యత్తు అనేది దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఉదాహరణకి ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. రాజకీయాల్లో మనం ఉన్నాము, చేసినామనేది కాదు, ఎంతకాలం ఉన్నామనేది కాదు, ఎంతకాలం పనిచేసినామనేది కాదు, మనము ఏమి రాష్ట్రానికి లేకపోతే మనం నమ్ముకున్న ప్రజలకి, మన నియోజకవర్గాలకు చేసినాము అనేది చూడాలనేది నా ప్రధాన లక్ష్యం. నేను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసమో, డబ్బు సంపాదన కోసమో రాలా. ఒక విధి విధానాలు ఉండాలా, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా అనేది నా ఆలోచన. తెలుగుదేశం పార్టీ పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసింది.
పక్క పార్టీలో గెలిచిన శాసనసభ్యులను తీసుకొని వచ్చేసేసి అభివృద్ధి కోసం అన్నారు. అభివృద్ధి అంటే నేను ఒకటే క్వశ్చన్ చేసినాను, 175 నియోజకవర్గాలకు మీరు ముఖ్యమంత్రి లేకపోతే మీ పార్టీ మన పార్టీ గెలిచినటువంటి ఆ రోజు ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి మన పార్టీ శాసనసభ్యులు గెలిచిన దగ్గరనే మీరు ముఖ్యమంత్రి? అభివృద్ధి అనేది 175 నియోజకవర్గాల్లో జరుగుద్ది కదా. పక్క పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యుల్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు దాన్ని నిర్వీర్యం చేస్తూ అపాస్పాలు చేస్తూ తీసుకురావడం అనేది నాకు నచ్చల. దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకించున్నాను. చేర్చుకోండి, నాకు సంబంధం లేని సబ్జెక్టు, అది పెద్ద సబ్జెక్టు. కానీ నమ్ముకున్న కార్యకర్తలు లేకపోతే నియోజకవర్గాల పరిస్థితి ఏంటి క్వశ్చన్ చేసినాం. నాకు పదవి ఇస్తామన్నారు. నాకు ప్రధానమైనది నా పదవి కాదు, నన్ను నమ్ముకున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, పార్టీని నమ్ముకొని ఓట్లు వేసిన వాళ్ళు, అలాగే ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ప్రధానమైన అని చెప్పి కోరడం జరిగింది. దానికి వ్యతిరేకంగా నేను ఇప్పుడు 23 మందిని పార్టీలో చేర్చుకున్న దానికి వ్యతిరేకంగా నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినంతటితో గమ్మున లేదు. నేను కోర్టు న్యాయస్థానంలో పోరాటం స్టార్ట్ చేసిన. అక్కడ న్యాయస్థానంలో ఏమి వస్తుంది రిజల్ట్ అనేది నాకు తర్వాత విషయం. నా నిరసన తెలియపరిచినాను. భారతదేశ పౌరుడిగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం 23 మందిని వేరే పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యుల్ని తన పార్టీలోకి తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఈరోజు 23 మందిని మీరు తీసుకున్నారు, రేపటి రోజు ఇంకొక నాయకుడు వస్తాడు. ఇంకొక నాయకుడు వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ స్పీడ్ పోతాడు. అంటే మీ ఇద్దరు మీరు మీ వ్యవస్థలలో మీ అందరు కలిసి నాశనం చేస్తారా అనేది నా తపన. అది మంచి పద్ధతి కాదు అనేది నా భావన. ఒకటి న్యాయంగా ఆలోచన చేద్దాం. రాజ్యాంగాన్ని పరిరక్షించాలి మనం. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి పరిస్థితులు లేవు. ఈ శాసనసభ్యులైనా, పార్లమెంటు సభ్యులైనా, ఈ చట్టసభలోకి పోయేటువంటి వ్యక్తుల యొక్క డ్యూటీస్ ఏంటి? ప్రధానమైనవి ప్రజలకు ఏమి తప్పు చేస్తే ప్రజలను శిక్షించాలా, ఏమి తప్పు ఏది ప్రోత్సాహకం ఇవ్వాలా, రాష్ట్ర భవిష్యత్తు ఎట్లుంటుంది, రాబోయే తరాలకు భవిష్యత్తు ఎట్లుంటుంది, ఏమేమి ప్రాజెక్టులు నిర్మాణం చేయాలా, ఎట్లా చేయాలనేది చట్టాలు తయారు చేసేదే కదా. ఆ చట్టసభల్లో ఉన్నటువంటి చట్టమే కదా ఇది కూడా. ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే 6 సంవత్సరాలు అనర్హుడు అనేది ఆ చట్టంలో ఉన్నదే కదా. ఆ చట్టంలో ఉన్నదాన్ని మీరు చేసిన చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయకుండా మీరు చేసిన చట్టాలు ప్రజలు మాత్రం పాటించాలనేది ఎంతవరకు సమంజసం? మోటార్ సైకిల్ మీద ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద పోతే హెల్మెట్ పెట్టుకోకపోతే పెట్రోల్ కొట్టద్దన్నాము. ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద పోతే హెల్మెట్ పెట్టుకోకపోతే 100 రూపాయలు పెనాల్టీ రాయమన్నాము, లేకపోతే సబ్ పెనాల్టీ రాయమన్నాము. ఒక వ్యక్తి మందు దాగి మోటార్ వెహికల్స్ నడిపే మాట అయితే జైలు శిక్ష వేస్తున్నాము. ఆ మందు తాగినటువంటి వ్యక్తి అదేమన్నా నాటుసారాయి తాగుతున్నాడా? ప్రభుత్వానికి డ్యూటీ పే చేసేటువంటి మందే కదా తాగుతుంది. డ్యూటీ పే చేస్తున్నటువంటి మందు తాగితే అతను మందు తాగి వెహికల్ నడిపితే ఇటు ప్రజలకు కానీ తనకు కానీ నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే కదా జైలు శిక్ష అనేది మనం అమలు చేస్తుంది. ఇవి మాత్రం ప్రజలు అమలు చేయాలా? మనం చేసిన చట్టాన్ని మాత్రం మనం గౌరవించమా? ఎంతవరకు సమంజసం ఇది? ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ? ఊరికే ఉపన్యాసాలు చెప్పడం కాదు మనకు కావాల్సింది. నిజంగా ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం మనం ఎంతవరకు పాటుపడుతున్నాం అనేది ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచన చేసుకోవాలనేది నా తపన. అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అన్ని వ్యవస్థలు నాశనం చేసింది. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినానని నేను మాట్లాడడం కాదు, తీసుకున్నాం, ఎవిడెన్స్తో తీసుకున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ నాశనం చేసింది. అట్లనే ఇప్పుడు ఆధార్ కార్డు భారతదేశానికి సంబంధించినటువంటి విషయం. అది భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ఆధార్ కార్డును కూడా ఎంత దిగజార్చినారు అంటే, ఒక ఇంట్లో 3 అన్నదమ్ములు ఉన్నారండి. 3 అన్నదమ్ములు ఉంటే ఒకటో ఆయన ఫస్ట్ పుట్టినాడు వాస్తవికంగా తీసుకుంటే, ఇంకొక ఆయన 2, ఇంకొక ఆయన 3, ఒక తల్లికే. కానీ ఆధార్ కార్డులలో వీళ్ళు వయసులు మార్చేసి పెన్షన్ కొట్టేసేదానికి మొదట ఆయన పుట్టిన తర్వాత 3 నెలలకే 3వ ఆయన పుడతాడు, 3వ ఆయన పుట్టిన తర్వాత 4 నెలలకు 2వ ఆయన పుడతాడు. ఇంత దిగజార్చినారు. పెన్షన్లు ఇచ్చినారు. ఎవరికి ఇస్తున్నారు అంటే మీకు అమ్ముడు పోయినటువంటి ఎమ్మెల్యేలకు వేల పెన్షన్లు ఇచ్చి నిజమైన అర్హుల్ని నాశనం చేసి నిజమైన అర్హులకు లబ్ధి చేకూరకుండా మీకు సంబంధించినటువంటి ఓటర్లకు, మీకు సంబంధించినటువంటి నాయకులకు చేసుకుంటా పోతారా? ఇదే ప్రజాస్వామ్యం అంటే? ఇందుక మీకు ప్రజలు పట్టం కట్టింది? సార్, మీ రాష్ట్రం మీద పక్కన పెడితే ప్రధానంగా మీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు తోటి మీ ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు? ప్రధానంగా మా ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతము ఒక్క గిద్దలూరు నియోజకవర్గమే కాదు, పశ్చిమ ప్రకాశం అనేది వెనుకబడిన ప్రాంతము. పశ్చిమ ప్రకాశంలో ఈ 3 నియోజకవర్గాలే కాదు, కనిగిరి కూడా పశ్చిమ ప్రకాశం కిందికే వస్తుంది. ఇవన్నీ కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఇక్కడ ప్రధానమైంది తాగునీరు, సాగునీరు. వీటకు జీవనాడి వెలుగొండ ప్రాజెక్టు.
వెలుగొండ ప్రాజెక్టు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అంట మాకు మంజూరైంది, నిర్మాణ దశకు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే చెప్పుకోవడానికి సిగ్గుచేటు 4.5 సంవత్సరాలు అయింది. 4.5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత మేరకు ముందుకు పోయినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 4 పర్యాయాలు వెలుగొండ ప్రాజెక్టు సందర్శించినారు. సందర్శించిన ప్రతిసారి ఏప్రిల్, మార్చి, ఫిబ్రవరి, సంక్రాంతి, ఉగాది, రంజాన్ ఇవే చెప్తా ఉన్నారు. మహానుభావుడు ఎందుకంటే ఏ సంవత్సరం అనేది మాత్రం చెప్పలాడి సంతోషము. ఎందుకంటే సంవత్సరం చెప్పలేదు కాబట్టి ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి రెగ్యులర్ ఇదే కాబట్టి ఏదైనా అనుకోవచ్చు మనం. ఇది సమంజసం కాదు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి ఎలాంటిదో మా ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు అనేది కూడా జీవనాడి. మా ప్రాంతంలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టును నిర్మాణంలో ఇంత జాప్యం చేయడం కూడా సమంజసం కాదు. ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఇద్దరు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వలసపోయినారు. వాళ్ళు చెప్పింది అభివృద్ధి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బులతోటి సిమెంట్ రోడ్లు వేసి, మెటల్ రోడ్లు వేసి అభివృద్ధి అంటే కరెక్ట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బులతోటి మీరేసి డబ్బులు తెచ్చుకుంటే ఉపయోగం ఏముంది? మనకి ఈ ప్రాంతానికి ప్రధానమైనది వెలుగొండ ప్రాజెక్టు. వెలుగొండ ప్రాజెక్టు ఎంత మేరకు వీళ్ళు ముందుకు తీసుకెళ్లినారు? వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యమాడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల రూపాయలు ఈరోజు తాగునీటికి ఖర్చు పెట్టాల్సిన పని లేదు కదా. తాగునీటి కోసం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, 100 కోట్లు. ఇదే డబ్బు వెలుగొండ ప్రాజెక్టుకి పెట్టిండే మాడితే ఎంత బాగుండేది. ఇంత ప్రధానమైన ప్రాజెక్టుకి జాప్యం జరగడానికి, నెగ్లెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏదంటారు అనుకుంటున్నారు? చిన్న చూపే. ఇది ఎటు తిరిగి తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చదనేటువంటి ఒక అభద్రతా భావన. వాస్తవికంగా కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులు అట్లే ఉంటాయి. నేను తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన రోజు కూడా నాకు తెలుసు. కానీ కేవలం ఆయన నాయకత్వాన్ని నమ్మి మాత్రమే, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన అయితే బాగా చేస్తాడనే దృక్పథంతోనే నేను చేయడం జరిగింది. అంతేగాని ఆయనకు చిన్న చూపే ఈ ప్రాంతం మీద. చిన్న చూపు కాకపోతే వెలుగొండ పోలవరం అని చెప్పేటువంటి పెద్దలు వెలుగొండ ప్రాజెక్టు కూడా ఈ వెనుకబడిన ప్రాంతంలో ఉన్నదే కదండి. మాకు తాగేదానికి గుక్కెడు నీళ్లు లేవు. వాళ్ళకి చేయండి, ఆ ప్రాంతంలో చేయొద్దని అంటంలే. అది రాష్ట్రానికి ఉపయోగం అంటున్నారు, సంతోషం కాదంటంలే. కానీ ఇక్కడ గుక్కెడు తాగేదానికి నీళ్లు లేనటువంటి ప్రాంతంలో ఆ గుక్కెడు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండింది. అట్లానే వ్యవసాయానికి నీరు లేదు. 100 అడుగుల డెప్త్ బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కూడా రైతాంగం ఎంతో ఇబ్బంది పడతా ఉన్నింది. ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రాంతం మాది. ఈ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంది కదా. పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాట మా ప్రాజెక్టు స్టార్ట్ అయింది. దాన్ని ఆయనకేమన్నా పేరు వస్తుందేమో, ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయేమో అనేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఆలోచనలతోటి పాలకులు దీన్ని చిన్న చూపు చూసి నిర్వీర్యం చేస్తున్నారనే దాంట్లో మాత్రం సందేహం లేదు బ్రదర్. గిద్దలూరు ప్రాంతంలో మీ నియోజకవర్గంలో అంగన్వాడీ ఒక వ్యవస్థ ఉంది. సో ఎలా వర్క్ చేస్తుంది సార్? బ్రదర్, ఇంకా ఎన్ని చెప్పుకుంటా పోతే అసలు ప్రధానమైనటువంటి వాటి మీదనే ఇది చేస్తా ఉన్నప్పుడు పాలకులు ఇంకా చిన్నవి మనం మాట్లాడుకోవడం వేస్ట్. అంటే చిన్న వాటి కూడా జనాలకు అందట్లేదన్నది క్వశ్చన్ ఉంది సార్. వాస్తవమే బ్రదర్. మనము ఏదన్నా తప్పు చేస్తున్నాము అని అంటే అది తెలుసుకోవాలా. ఈ ఒక పార్టీలో గెలిచిన శాసనసభ్యులు ఇంకొక పార్టీలోకి కండవాళ్ళు కప్పి తీసుకొని వచ్చి అభివృద్ధి కోసమని అమ్ముడుపోయిన వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు ఇద్దరు కూడా అభివృద్ధి కోసమని మాట్లాడుతూ ఉంటే దాన్నే మనం దానికన్నా మించిన తప్పులేం కాదుగా ఇవన్నీ కూడా. అంటే వీటిల్లో కూడా అవినీతి జరగడం అన్నది మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మాకు గ్రామీణ ప్రాంతంలో ఒక మొరటి సామెత ఉంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని చెప్పేసి అధినాయకులు, నాయకులు, పెద్ద ప్రజాప్రతినిధులే తప్పుదోవ పడుతున్నప్పుడు కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులను, కింద స్థాయిలో ఉన్న ప్రజలను తప్పుపట్టడం కరెక్ట్ కాదేమో. వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ కాదు కదా. పైన ఉన్న పెద్దలు కరెక్ట్ ఉంటే శాసనసభ్యులు అయితేనేమి, అందరినీ నేను అన్ను, కొందరు శాసనసభ్యులు అయితేనేమి, కొందరు పెద్దలు అయితేనేమి, వాళ్ళు కరెక్ట్గా ఉంటే కింద ప్రజలను మనము అన్ని విధాల ప్రజలను కానీ కింద స్థాయి అధికారులను కానీ మనం తప్పు పట్టుకుంటా పోతే బాగానే ఉంటుంది. కానీ పెద్దలు చేస్తే తప్పు కాదు, కింది వాళ్ళు చేస్తే మాత్రం తప్పు కిందనే మనం చూస్తున్నాం. నేను దాన్ని పెద్దగా పట్టించుకొని అన్నీ
బాబు వస్తే జాబ్ వస్తుంది అన్న నినాదంతో చంద్రబాబు గారు గవర్నమెంట్లోకి వచ్చారు సార్. బ్రదర్, ఇప్పుడు 2014 సంవత్సరంలో నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన, ఇంతకన్నా నేను మాట్లాడడం నాకు కూడా సమంజసంగా ఉండదు. మేము నమ్మిన వాళ్ళలో నేను ఒకనే సార్. నేను కూడా నమ్మి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన. ఒక ఆయన మేనిఫెస్టోనో ఇంకోటో నమ్మి కాదు నేను దిగింది. ఆయన అయితే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాడు. ఆయన పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ఏదో బ్రహ్మాండమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేయగలుగుతాడు, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తాడు. అందులో పెద్ద వయసు అవుతుంది కాబట్టి తన గుర్తింపు కోసం అని చెప్పేసి రాష్ట్రాన్ని చాలా తీర్చిదిద్దుతాడని చెప్పేసి భావించి వచ్చిన వ్యక్తుల్లో నేను ఒకడిని. నేనే మా కుతికేలు కోసేసి స్ట్రా వేసి పైపుతో రక్తం తాగినట్టుగా తాగేసినారు. ఎంత నిర్వీర్యం చేసిండ్రు. ఇంకా ప్రజలు మామూలు కామన్ మ్యాన్ నమ్మడం పెద్ద సమస్య ఉంది బ్రదర్. అంటే పథకాలు అందట్లేదని చెప్పేసి మీ దగ్గరికి ప్రజలు ఎవరైనా వస్తారు కదా సార్, మీరు ఎలా చూస్తున్నారు ఈ పథకాలు అందకుండా ఉండడాన్ని? ఏవైనా అధికారులను ప్రశ్నించడం కానీ ఇలాంటి ఏం ప్రశ్నిస్తాం చెప్పండి. ఇప్పుడు కలెక్టర్ వ్యవస్థ, ఒక జిల్లాకు కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తికి, ఒక అర్హుడైనటువంటి వ్యక్తికి ఒక పెన్షన్ ఇచ్చేటువంటి అధికారం కూడా లేదు. అర్హుడైనటువంటి వ్యక్తికి ఒక ఇల్లు ఇచ్చే అధికారం కూడా లేదు. నేను 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కొద్ది వాటిల్లోనైనా నా కార్యకర్తలను ఖచ్చితంగానే చెప్పిన, నిజమైనటువంటి అర్హుడు ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉంటే ముందు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏ పార్టీ ఏ కులం అనేది చూడడం సమంజసం కాదు, మర్యాద కాదు. ముందు వాళ్లకు మనం ఇచ్చిన తర్వాతనే మనకున్నటువంటి రాజకీయ లబ్ధి కోసము మన కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళు అర్హులకు మాత్రమే, అనర్హులకు యాక్సెప్ట్ చేయను. నేను ఎందుకు చేయనంటే ఇవాళ ఓటు కోసం కాదు మనం చూడాల్సింది, వ్యవస్థను చూడాలా. ఆ ఆలోచనతో ఇది చేసినాము. ఈరోజు పరిస్థితులు ఏముంది, అన్నీ నాశనం చేసినారు కదా. ఆధార్ కార్డులే మార్పిచ్చేసేస్తే చేనేత కార్మికులు, అసలు చేనేత అంటే ఏందో సెంటెన్స్ తెలియనటువంటి వ్యక్తులకు చేనేత పెన్షన్లు ఇస్తారు. తప్పెట పట్టుకోవడానికి చేతగాని వ్యక్తికి తప్పెట పెన్షన్ ఇస్తారు. అన్ని ఇప్పుడు ఎన్నో తీయండి. నేను 1,00,000 చిల్లర ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీలో నేను ఉన్న రోజే దీని కింద తెప్పించినాను, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తెప్పించి, ఇంకా ఆ ఉసురు నాకెందుకులే, వీళ్ళందరూ వచ్చి నన్ను తిడతారని చెప్పేసి నేను గమ్మునున్నా. మీకు కావాలంటే ఈ రోజైనా ఆ సబ్జెక్ట్ మొత్తం ఇస్తా. ఫస్ట్లో అశోక్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు 3,000 పెన్షన్లు ఇచ్చిన దాంట్లో నేను వెరిఫై చేస్తే 1,200 ఉన్నాయి దాంట్లో అనర్హులు. సరే 1,800 ఏ పార్టీ వాళ్ళు అనేది కాదు, అర్హులు వాళ్ళు. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళకి సంబంధించిన ఓటర్లకే ఇచ్చిండొచ్చు, నేను దాన్ని తప్పుపట్టను. 1,200 మంది అనర్హులు కదా. ఆ 1,200 మంది కూడా మీకు కావాలంటే మీ వాళ్ళకే ఇచ్చుకోండి, మీ పార్టీ వ్యక్తులకే ఇచ్చుకోండి, తప్పులేదు. అర్హులు కాబట్టి అర్హులు కదా. మరి అనర్హులకేమో అందులో ఎక్కిస్తుంది, అర్హులనేమో నాశనం చేస్తుంది. ఎట్లండి? అర్హులు మీ దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేస్తారు కదా సార్, మీరు పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు సార్, కాదు నేను వచ్చింది నెల రోజులు బ్రదర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఈ రోజు ఎవరన్నా వచ్చి అడిగితే ఒకటే చెప్తున్నా, మంచి రోజులు వస్తున్నాయి. మనం 2014లో చేసినట్టుగా తప్పు చేయొద్దు. తప్పు చేసిన వ్యక్తుల్లో నేను ఒకడిని. నేను కూడా బాబుని నమ్మినాను. బాబుని జాబు కోసం నమ్మలేదు కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసము, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం నేను నమ్మకాన్ని ద్రోహం కింద ఆయన ద్రోహం చేసినాడు. దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి ఈరోజు నమ్మొద్దు అని చెప్పేసి మాత్రం నా దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తికైనా చెప్తా ఉన్నా, నా వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఎంతైనా ఈ రాష్ట్రానికి ఉన్నింది. అతను ఒక మాట చెప్తే మాట మీద నిలబడతాడు. నేనేదో ఈ నెల రోజుల్లో పార్టీలో చేరినానని చెప్పి నేను ఆయన పొగడ్డం కాదు. వాస్తవికంగా చూసుకుందాము. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తులే దొంగ అని ఎదుటోడిని అన్నట్టుగా వీళ్ళన్నీ తప్పులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడుతున్నారు. అవన్నీ తప్పు. అవన్నీ చేస్తుంది వీళ్ళు. ముందు వీళ్ళు తెలుసుకోవాలా. వీళ్ళు చేసే తప్పిదాలని ప్రజలు గమనించినారు. రేపు రాబోయే ఈ సంవత్సరం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ప్రతి ప్రజలు నమ్మినారు. అదే ప్రకారం రాబోయే రోజుల్లో 2019 ఈ సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది అనేది నేను ఘంటాపరంగా చెప్పగలుగుతాను. గతంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మీరు టీడీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ న్యాయం జరగట్లేదు, ప్రజలకు సరైన అభివృద్ధి పథకాలు ఏవి చేరట్లేదు అన్న ఉద్దేశంతో మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు, విభేదించి బయటకు వచ్చారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఇన్ఛార్జిగా ఉన్నారు, వైసీపీలో జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో జాయిన్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని ఒక పథకం, ఒక ప్రోగ్రాం పెట్టారు. సో ఈ ప్రోగ్రాం అంతా సజావుగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా ప్రభుత్వం వస్తే?
తప్పనిసరిగా జరుగుతుంది బ్రదర్. ఆచరణలో సాధ్యమయ్యేటువంటి విషయాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు లైన్లోకి తీసుకున్నారు. ఉదాహరణకి రైతుకు భరోసా ఇచ్చేదానికోసం, రైతుకు సపోర్ట్ చేసేదానికోసం ఆయన 20 మాసాల నాడు చెప్పినారు. దాన్ని మొట్టమొదట కేసీఆర్ గారు దాన్ని కాపీ కొట్టినారా లేకపోతే ఇంకోటి చేసినారా అని నేను అన్ను కానీ ఇంప్లిమెంట్ చేసినారు. దాన్ని తర్వాత ఈయన కాపీ కొట్టడం స్టార్ట్ చేసినాడు. 20 మాసాల నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈయన కూడా అప్పుడే చేయొచ్చు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే లేదు నేను చేస్తున్నానని చెప్పొచ్చు కదా, ఎందుకు చేయాల? ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉందనగా అన్నీ అట్నే చేస్తా ఉన్నాడు. 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 2000 ఇస్తా అన్నాడు. 2000 ఇచ్చినాడు. ఎన్ని నెలలు ఇస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పుడేమో ఆర్థికంగా ఏడ ఉంది, ఇతనికి తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా, రాష్ట్ర ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఏడు నుంచి తెచ్చిస్తాడు ఈ డబ్బులన్నీ అని చెప్పేసి ఎగతాళి చేశా. ఈరోజు ఇది చేశా. కానీ రైతుకు చాలా అవసరం అండి. రైతు ఈరోజు దేశాన్ని కాపాడుతుంది రైతు కూలీలు. ఆ వ్యవసాయం అనేది లేకపోతే భారతదేశంలో ఏమి ఉంది? దాన్ని సపోర్ట్ చేయడం అనేది ప్రతి నాయకుడి బాధ్యత. దాన్ని గుర్తించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 20 మాసాల నాడు ఆయనే కదా చెప్పింది. ఆయన ప్రకటించిన తర్వాతనే కదా కేసీఆర్ గారు అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడమైనా. కాబట్టి నవరత్నాలు అనేటువంటిది ఆయన చాలా చిన్న వయసు అయినప్పటికీ కూడా చాలా రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే రైతాంగం కోసం అయితేనేమి, వృద్ధుల కోసం అయితేనేమి, లేకపోతే విద్యార్థుల కోసమైతేనేమి, నిరుద్యోగుల కోసమైతేనేమి, ప్రతి సెక్టార్లో ఆల్ సెక్టార్ ఆఫ్ పీపుల్స్కి ఉపయోగం జరిగేటట్లుగా ఆయన ఆలోచన విధానంతో ముందుకెళ్ళినారు అనేది నేను నమ్ముతా ఉన్నాను. సార్, ప్రభుత్వ ఖజానాకు మద్యపానం నుంచే ప్రధానంగా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఈ మద్యపాన నిషేధం ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు మీరు? విడతల వారీగా చేస్తామని చెప్తున్నారు. ఎంతవరకు చేస్తుంది? ఖజానాకు ఎలా మీరు డబ్బులను జోడించబోతున్నారు ఈ వెళ్లి తిని? పాలకులకి నిజమైనటువంటి ఆకాంక్ష చేయాలనేటువంటి తపన ఉన్నప్పుడు ఇవన్నీ పెద్ద సబ్జెక్ట్ కాదు బ్రదర్. ఈరోజు మనము ఒక చిన్న ఉదాహరణకి ఒక ఇల్లే తీసుకుందాం. ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారం నష్టపోతున్నాడు. ప్రత్యామ్నాయంగా ఇంకొక వ్యాపారాన్ని ఎత్తుక్కొని తన జీవనం కొనసాగిస్తున్నాడే తప్ప ఆ చేస్తున్నటువంటి వ్యాపారం నష్టపోయినాం కాబట్టి నా జీవితం కొలాప్స్ అయింది అనేటువంటి నిర్వీర్యంలోకి పోడు. అట్టనే పాలకులకు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం చాలా డెప్త్గా ఉన్నింది. ఆయన ఈ ఆదాయం తగ్గినప్పుడు ప్రత్యామ్నాయ ఆదాయం ఏం సంపాదించాలా, ఏది సంపాదించి ఈ ప్రజలకు ఉపయోగపడాలా, రాష్ట్రానికి ఉపయోగపడాలా అనేటువంటి ప్రణాళిక వేసుకున్నారు ఆయన. నాకు అంత డెప్త్ తెలియకపోయినా కూడా తప్పనిసరిగా ఆదాయ వనరులు వేరే మార్గాల్లో సంపాదించేటువంటి ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నింది. లేకపోతే ఇంత భరోసా ఇవ్వడు. ఇది ఈరోజు రాజకీయాల్లో మనం ఉదాహరణ తీసుకుందాం. 2014 సంవత్సరంలో ఆయన ఏదో ఒకటి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలనుకునే మాట అయితే ఒక్క రైతు రుణమాఫీ అనేది అనౌన్స్ చేసినా కానీ అధికారంలోకి వచ్చిండేవాడు. కానీ చెప్పలా. ఎందుకు చెప్పలా? సాధ్యాసాధ్యాలు ఎంత మేరకు ఉంటాయి అని. ఆ రోజు ఆయనకున్నటువంటి ఆలోచన ప్రకారం, ఆయనకు పెద్దలు ఇచ్చినటువంటి సబ్జెక్టు ప్రకారం చెప్పలేకపోయినాడు. ఆదాయం లేదు, నేను ఒకసారి రాష్ట్రానికి ఇది అయితే చాలదు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలా ఇది అనే ఉద్దేశంతో వారు దాన్ని పక్కన పెట్టినారు. ఈరోజు ఇన్డెప్త్ పోయినాడు. ఆదాయ వనరులు ఏ రీతిగా సమకూర్చుకోవచ్చు, తద్వారా రాష్ట్ర భవిష్యత్తుని ఏ రీతిగా మనం తీర్చిదిద్దొచ్చు, ప్రజలకు ఏ రీతిగా ఉపయోగపడవచ్చు అనేటువంటి ఆలోచన విధానంతోనే పోయిండే తప్ప ఇంకొక రీతి కాదు. 20 మాసాల నాడు ఎగతాళి చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వము ఈరోజు వాళ్ళు కాపీ కొట్టి వాటినే ఇది చేస్తున్నారు కదా ఈ 2 నెలలు. అంటే మీరు చేస్తేనేమో ఆదాయం ఉంటుంది, మీరు చేస్తేనేమో ఇబ్బంది లేదు, ఎదుటోళ్ళు చేస్తామంటేనేమో మీకు తప్పు కింద పడతారు. అది కరెక్ట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలోచన విధానంతో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆదాయం వనరులు కూడా పెంచుకుంటారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వనరులు తప్పదారి పడుతున్నాయో వాటిని రెగ్యులరైజ్ చేసి తద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడతారనేటువంటి పూర్తి విశ్వాసం నాకు ఉన్నింది, ప్రజలకు కూడా ఉన్నింది, నాకే కాదు. సార్, మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? బ్రదర్, నేను వారిని కలిసింది 2 పర్యాయాలే. ఒకటి నా కుమారుడు వివాహానికి ఇన్వైట్ చేయడానికి పోయినాను. ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నా. 2వ పర్యాయం నిన్నటి రోజు పార్టీలో చేరినప్పుడే. అంతకుమించి నాకు వారితోటి ఇది లేదు. కానీ పార్టీలలో ఉన్నా లేకపోయినా ఎవరు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఏ రీతికి ఇదవుతున్నారు అనేది మనం గమనించుకోవాలా. 2009 సంవత్సరంలో శాసనసభ్యుడిని అయిన తర్వాత ఆయన ఓదార్పు యాత్ర పెట్టినారు. ఓదార్పు యాత్రకు వాస్తవంగా స్వాగతిద్దామనుకున్నా నేను. తప్పు కాదు.
ఆయన ప్రజలకు తన తండ్రి గారి మృతి వల్ల ఇబ్బంది పడ్డ కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి తప్పు కాదు, కలుద్దామనుకున్నా. కానీ నేను ఇంకొక పార్టీలో ఉన్నాను కాబట్టి స్వాగతిస్తే అది అపార్థాలకు పోతుంది అనేటువంటి అభిప్రాయంతో తగ్గడం జరిగింది. అలాగే ఢిల్లీ పెద్దల్ని ఢీకొన్నాడు. అధికారంలో ఉన్నింది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నింది. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా తనకు ఇబ్బందులు ఎదురుపడతాయని చెప్పి తెలిసి కూడా ఆయన దాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారము ముందుకెళ్ళినాడు. స్వాగతించడం మనసులో, కానీ బయటపడలేం. అటువంటి ఆలోచనలే నాయి కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తూ ఉంటే నాకేదో పదవి ఇస్తానంటే ఆ పదవిని తీసుకొని ఇంట్లో పండుకున్నాననే కోరిక నాకు లేదు. నమ్ముకున్న కార్యకర్తలకు నియోజకవర్గానికి అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు పోరాడకుండా ఉండాలా? తప్పేంటి? ఆ భావనలతోటే ఒక రీతిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా నేను తీసుకున్నట్టే లెక్క. పోరాడదాం, పోరాడితే పోయేదేముంది. నాకు తెలుసు రాజకీయంగా అధికార పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చినాము అని అంటే మా ఉన్న వ్యాపారాలను ఇబ్బంది పెడతారని, మేము చేసేటువంటి వ్యాపారాల జోలికి వస్తారని, ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే తప్పుడు కేసులు పెట్టి జైళ్ళల్లో పెడతారనేది కూడా తెలుసు. అన్నిటకు మానసికంగా ప్రిపేర్ అయ్యే ముందుకెచ్చినాం. ఒక చిన్న నాయకుడిగా నాకే ఇంత ఉంటే, ఒక పట్టుదల ఉన్నటువంటి నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా, ఒక స్టేటస్ ఉన్నటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాట మీద నిలబడకుండా ఎందుకు ఉంటాడండి? ఉన్నాడు కాబట్టే ఈరోజు ఇన్ని కష్టాలు పడ్డా ఉన్నాడు కాబట్టి ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈయన కూడా ప్రజల గుండెల్లో నిలిచినాడు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మా కానీ పక్కన పెడితే అన్నా రాంబాబు గారు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ నుంచి గెలవడానికి గల స్ట్రెంగ్త్ ఏంటి? అన్నా రాంబాబు గారి స్ట్రెంగ్త్ ఏంటి? బ్రదర్, నేను ఆ విషయం నేను చెప్పుకుంటే అది సమంజసంగా ఉండదు. ప్రజలను అడిగితే తెలుస్తుంది. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే, అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ద్వారా అర్ధవీడు మండలానికి అలాగే కొమరోలు మండలానికి నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి దాన్ని మీరు భర్తీ చేయండి, లేకపోతే రాజీనామా చేస్తానని కోరడం జరిగింది. అదే ప్రకారం రాజీనామా చేసి 2 పాదయాత్రలు కూడా చేసిన తర్వాత సాధించిన. అంటే మాది మేము చెప్పుకోవడం సమంజసం కాదు. నేను ఫస్ట్లోనే చెప్పిన మీకు, ఈ పదవుల కోసమో డబ్బు సంపాదన కోసమో రాజకీయాల్లోకి రాలేదు. మామూలుగా ఒక వ్యక్తిగా ఉంటే నలుగురికో ఇద్దరికో ఒకళ్ళకో సాయం చేయగలుగుతాం, ఉపయోగపడగలుగుతాం. అదే ఈ వ్యవస్థల్లో ఉండే మాటతే వ్యవస్థలో చాలా వరకు ఉపయోగపడతామన్నటువంటి ధ్యేయంతో నేను వచ్చినాను. ప్రజలు ఆశీర్వదిస్తారా, ప్రజలు తిరస్కరిస్తారా అనేది వాళ్ళ ఇష్టము. నాకు ఉన్నటువంటి ప్లస్ ఏంది మైనస్ ఏంది అనేది మా నియోజకవర్గ ప్రజలను అడిగితే తెలుస్తుంది. నాకైతే పట్టుదల ఉన్నింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత పట్టుదల ఉందని నేను చెప్పలేదు, కానీ ఆయన ఆదర్శంగా తీసుకొని ఎంతో కొంత పర్సంటేజ్ నాకు కూడా పట్టుదల ఉన్నింది. పట్టుదల అనేది మా పదవుల కోసం కాదు అనేది వీళ్ళు గమనించాలా. పదవుల బేస్డ్ మీద ఉన్నటువంటి వ్యక్తులం కాదు మేము. ఈ జరుగుతున్నటువంటి విధానాలను వ్యతిరేకించి, వాళ్ళు చేసే తప్పులను వ్యతిరేకించి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్న వ్యక్తులమే. కానీ వీళ్ళేమంటారు, వాళ్ళుంటేనేమో పదవుల కోసం కాదు, ప్రజలకు ఉపయోగపడేదానికి. మా ఎట్టటోళ్ళు ఉంటేనేమో పదవుల కోసము. ఎంతవరకు మర్యాద ఇది? మీరు చేస్తున్నది ఏంది? పదవుల కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారైనా మాలాంటి వ్యక్తులైనా పదవుల కోసం కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాలని ఎదుర్కొనాలా. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రజలకు తెలియపరచాలా, అంతే మా భావన. కానీ ఇది ఇంకొకటి కాదు. మీరు అడిగిన సాధానికి మా నియోజకవర్గ ప్రజలతోటి మీరు అడగండి, వాళ్ళే విషయం ఏంటని చెప్తారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకి అన్నా రాంబాబు గారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? బ్రదర్, ప్రధానమైంది వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసుకుని ఆ కృష్ణా జలాలను ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం కావడం కోసము, గొంతులు తడిపేదాని కోసము కావాల్సిన ప్రధాన లక్ష్యం మాది. దానికోసము గతంలో నేను అలాగే మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అర్ధవీడు మండలంలోని 2 లోయలకి లిఫ్ట్ ఇరిగేషను టెండర్లు పిలిపించి వర్క్ పూర్తి చేపించడం. ప్రధానంగా తాగునీరు, సాగునీరు అనేది ప్రధాన లక్ష్యం. అలాగే అర్హులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి రేపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తదుపరి ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసి ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉన్నారో పార్టీలకు అతీతంగా ఆ అర్హులందరికీ కూడా ఉపయోగాలు జరిగే విధంగా, ఆ అర్హులకు అన్యాయం ఇప్పటి వరకు జరిగింది, ఆ అన్యాయాన్ని ముందు భర్తీ చేసి ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తామని నేను తెలియపరుస్తాను. ప్రజలకు ఏమైనా మీరు చేసే విజ్ఞాపన ఉందా సార్ మా ఛానల్ త్రూ? ప్రజలందరికీ తెలుసు
ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ ఛానల్ ద్వారా. ఈరోజు అరాచక పాలన జరుగుతూ ఉన్నింది. ఊరికే జబ్బలు తెచ్చుకుంటా ఉన్నారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని, 3 సార్లు ముఖ్యమంత్రి అని, లేకపోతే ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అని చెప్పేసేసి అన్ని తప్పుడు విధానాలే. నిన్ననో మొన్ననో సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ కూడా చెప్పినాడు వాస్తవాలు అవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో వచ్చి మాట్లాడుతున్నారనేది తప్పు. ఇవన్నీ వాస్తవాలు. ఇవన్నీ వాస్తవాలు గమనించండి పెద్దలారా. ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లయితే ఇంకా రాష్ట్ర భవిష్యత్తు అనేది అంధకారంలోకి పోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనము ఆహ్వానిద్దాం, వారికి బలోపేతం చేద్దాం, మంచి శక్తినిద్దాం. తద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకుందామని చెప్పేసి మీ ఛానల్ ద్వారా నమస్కారాలతో తెలియపరుచుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీరు అత్యంత మెజార్టీతో గిద్దలూరు కాన్స్టిట్యున్సీ నుంచి గెలవాలని మా మీడియా కనెక్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అలాగే మీ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇది గిద్దలూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ అన్న రాంబాబు గారు ఎన్నికల నేపథ్యంలో వారి మనోగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా కనెక్ట్.